హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నాను. దూద్ పేడ అని కూడా అంటారనమాట. దీన్ని మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ దూద్ పేడని ప్రిపేర్ చేసుకోవటం కోసం చాలా లేట్ పడుతుందని అనుకుంటూ ఉంటారు కదా. అలా లేట్ అవ్వకుండా 5 నిమిషాల్లో చిన్న పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపించేస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక అరకప్పు పాలు తీసుకుని ఈ పాలను మరిగించుకోవాలి. ఇలా పాలంతా మంచిగా మరిగిన తర్వాత ఇందులోనికి 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దగ్గరలో ఉన్న షాప్లో ఎక్కడైనా సరే అవైలబుల్గానే ఉంటాయన్నమాట. 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు షుగర్ పౌడర్ అండి. ఇది మిక్స్ చేసి నేను షుగర్ పౌడర్ని ఒక అరకప్పు దాకా తీసుకున్నాను. 1 కప్పు మిల్క్ పౌడర్కి అరకప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్లో ఆల్మోస్ట్ కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు, ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడిపోతుందండి. అంత టైం కూడా ఎక్కువేం పట్టదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడుతూ ఉండగా ఇందులోనికి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్గా ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా దగ్గర పడుతుంది. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుందన్నమాట. చక్కగా ఇలా దగ్గర పడిపోతున్నప్పుడు స్టవ్ అయితే కొంచెం మీడియంలో తగ్గించి పెట్టేసుకుని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే కనుక వాటర్లో చేతుల్ని కడిగి ఆ తర్వాత ఒకసారి చిన్న బాల్ లాగా తీసి ఇలా పట్టుకుని చూడండి. చేతికి ఎక్కడ టచ్ కాకుండా ఉందంటే పర్ఫెక్ట్గా దూద్ పేడ రెడీ అయిపోయినట్లే. చక్కగా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా హీట్ తగ్గిందాకా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకి నచ్చిన సైజులో దూద్ పేడని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటమేనండి. చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు కదా. మీరే చూసారు కదా ఎంత ఈజీనో దూద్ పేడ ప్రిపేర్ చేయటం. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. మరి మీకు ఆలస్యం కాకుండా ఇలాంటి రెసిపీస్ మీకు రావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మరెందుకు ఆలస్యం, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇలా చక్కగా చిన్న చిన్న బాల్ లాగా చేసేసుకుని మంచిగా ఈ విధంగా ఇలా నొక్కి పెట్టి ప్రిపేర్ చేసేసుకుని చిన్న హోల్ లాగా ఇలా మధ్యలో పెడుతున్నాను అనమాట. జస్ట్ డెకరేషన్ కోసమేనండి. డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు, అంతా బాగుంటుంది. ఇంకా మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుని యాడ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను చెప్పిన కొలతలతో కనుక ప్రిపేర్ చేశారంటే ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఈ దూద్ పేడని ప్రిపేర్ చేసి పెట్టండి. షాప్లో తెచ్చి ఎక్కడ కొన్నారు మీరు అని అంటారు, అంత బాగుంటుందన్నమాట. సరే, మరి మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.